హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్. సో ఈ వీడియోలో చూపిస్తున్న శారీ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేసిన వీడియో నుంచి అయితే నాకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి వచ్చాయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా నేను మంచి మంచి కలెక్షన్స్ అనేవి తేవడానికి ట్రై చేస్తాను అండి. సో నాకు చెప్పేది ఏంటంటే ఈ శారీస్లో వచ్చేసి 6 కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు కదండి. సో నాకు ఆర్డర్స్ అనేవి రావడం వల్ల 5 శారీస్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అండి. సో ఈ శారీస్లో సింగిల్ సెట్లో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే నేను మళ్ళీ రీస్టాక్ అనేది చేస్తాను అండి. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారండి, మీరు 2 డేస్నే కదా వీడియో అప్లోడ్ చేశారు, అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను. సో నేను తెచ్చేవి సింగిల్ సెట్సే కాబట్టి సో తొందరగా అయితే షోల్డ్ అవుట్ అయిపోతాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే నేను మళ్ళీ రీస్టాక్ అనేది తెప్పిస్తాను అండి. సో సో ఒక సిస్టర్ అయితే నాకు యూట్యూబ్ నుంచి అయితే మెసేజ్ చేశారని, సో ఈ శారీ కావాలని చెప్పేసి. సో నేను కలర్స్ కూడా అడిగారా మేడం వచ్చి 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, దీంట్లో 1 కలర్ మాత్రమే ఉందని చెప్పేసి అంటే ఆ మేడం నాకు ఈ శారీ కావాలండి సో అని చెప్పేసి ఫోన్పే అయితే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టారండి వెంటనే. సో చాలా జెన్యున్ పర్సన్ అనిపించారు నాకైతే. సో అలాగే మనం వాళ్ళు ఎంత పేమెంట్ అనేది ఎంత జెన్యున్గా చేస్తున్నారో అంతే జెన్యున్గా అయితే మాకు ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వడం మా బాధ్యత అండి. సో ఇదైతే ఫేక్ ఇది అస్సలు కాదండి. సో ఏంటంటే మాకు ఇంటి పని, వంట పని, ఇంత చాలా పిల్లలతో చాలా పని ఉంటాయండి. ఆ పనులన్నీ మానుకుని మేము ఇంత టైం వేస్ట్ అయితే చేసుకోం కదండి. ఫేక్ అయితే అస్సలు కాదు కదా. సో నేను ఇలాంటి ఆర్డర్స్ అనేవి వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కారణం ఇదే అండి. సో చాలామంది నమ్మట్లేదు. సో ఉంటుందిలేండి, ఎవరికి తెలియని వాళ్ళకి షాపింగ్ అనగానే బయట వాళ్ళకైతే మన పేమెంట్ చేసేయడం అనేది కొంచెం భయంగానే ఉంటుంది. సో దానికోసమైతే ఆలోచించాలండి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకైతే పేమెంట్ చేసే విషయంలో కొంచెం ఆలోచించాలండి. సో నేను కూడా అదే చెప్తున్నా, మీరు ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేసినట్లయితే మన వీడియోస్ అనేవి ఉంటాయండి. సో మీకు డీటెయిల్స్ అని కూడా తెలుస్తాయి, అర్థమవుతాయి అని చెప్పేసి నేను ఇలాంటి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా అండి. సో ఇంకా ఏంటంటే కొంతమంది మెసేజ్ కూడా చేస్తున్నారండి, మాకు ఇంకా కొంచెం తక్కువ కావాలి అని చెప్పేసి. సో మీరు ఒక్కటి సారీ 2 సారీ కాదండి, ఒక 5 సారీస్ అలా తీసుకున్నట్లయితే మీ ప్రైస్ అనేది చాలా లెస్ అవుతుంది. సో మీ సపోర్ట్ కూడా ఇలాగే ఉంటాయండి. నేను ఇంకా బల్క్లో అయితే తీసుకోవచ్చు, ఇంకా మీకు తక్కువగా రీసేల్కి అయితే చేస్తాను. సో మీరు ఒక 5 సారీస్ తీసుకున్నట్లయితే చాలా అమౌంట్ అనేది లెస్ అవుతుందండి. సో నాకు ఒక 10 రూపీస్కి పడితే నేను 1 రూపీ అలా యాడ్ చేసుకుని మీకైతే హోల్సేల్కి అయితే ఇచ్చేస్తాను అండి. సో ఇంకేంటంటే మీకు ఆర్డర్స్ అనేవి మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక వితిన్ 7 డేస్లో అయితే వచ్చేస్తుంది. మ్యాక్సిమం అయితే ఒక 4 డేస్ అండి, 4 డేస్ కంటే ఎక్కువ పట్టదు. ఏదైనా సర్వీస్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా హాలిడేస్ ఏమైనా వచ్చినట్లయితే కొంచెం 1 వీక్ అయితే లేట్ అవుతుందండి. సో మీకు బుక్ చేసినాక మీకు టైం అనేది కొంచెం లేట్ అయినట్లయితే కొంచెం కంగారు అనేది పడొద్దండి. సో టెన్షన్ అనేది తీసుకోవద్దు, మీ ఆర్డర్ అనేది ఎక్కడికి పోదు. కన్ఫామ్గా 1 వీక్ అయితే మాకు టైం అనేది ఇవ్వండి. సో చాలామందికి నేను పంపించాను కదండి. సో కొంచెం సర్వీస్ ప్రాబ్లం ఏదైనా అయినా, హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ వచ్చినా కొంచెం ఇవి టైం అనేది చాలా లేట్ అనేది తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే మాకు డెలివరీ అనేది చాలా లేట్గా అవుతుందండి. సో నాకు అడ్రస్ పెట్టేటప్పుడు కూడా 1కి 2 సార్లు మెయిన్గా పిన్ కోడ్ అనేది చెక్ చేసుకోండి. ఎంత అడ్రస్ మీరు కరెక్ట్గా పెట్టినా సరే పిన్ కోడ్ అనేది కరెక్ట్గా లేకపోతే అది వేరే అడ్రస్కి అనేది వెళ్ళిపోతుందండి. సో 1కి 2 సార్లు అడ్రస్ అనేది కన్ఫర్మ్గా పిన్ కోడ్ అనేది ఫోన్ నెంబర్ అనేది చెక్ చేసుకొని పెట్టుకోండి. సో మళ్ళీ రిటర్న్ మాకు మీ పిన్ కోడ్ అయినా ఫోన్ నెంబర్ అయినా మీరు కరెక్ట్గా పెట్టకపోతే మళ్ళీ రిటర్న్ మాకే వచ్చేస్తుందండి అది నిజంగా. సో దానివల్ల మాకు ఎంత టైం వేస్ట్, మళ్ళీ మా ఛార్జెస్ వేస్ట్ అయిపోతే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకొని మాకు అడ్రస్ అయితే పెట్టండి. ఇంకా మీకు స్పీడ్ కొరియర్ అనేది కావాలి, మాకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నట్లయితే మేమైతే బయట కొరియర్కి అనేది ఇచ్చేస్తామండి. 1-2 డేస్లో అయితే కన్ఫర్మ్గా అయితే వచ్చేస్తుంది. కొంచెం దానికి ఛార్జెస్ అనేవి ఎక్కువ అవుతాయండి. సో నేనేంటంటే ఛార్జెస్ తక్కువ అవుతాయి. సో గవర్నమెంట్
పోస్ట్ ఆఫీస్లో అయితే వేస్తానండి. సో గవర్నమెంట్ది కాబట్టి ఛార్జెస్ చాలా తక్కువ అయితే పోస్ట్ ఆఫీస్లో. సో నేనైతే పోస్ట్ ఆఫీస్కి వేస్తాను. సో పోస్ట్ ఆఫీస్ కూడా నాకైతే 4 డేస్లో అయితే నేను చేసిన ఆర్డర్స్ అన్నీ 4 డేస్లో అయితే వెళ్ళిపోతాయండి. సో ఇంకా మీకు ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి. సో వితిన్ 1-2 డేస్లో అయితే కంపల్సరీ వచ్చేస్తుందండి. సో అలా కూడా కావాలంటే కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంకోటి ఏంటంటే నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి. సో ఎవరైతే నా దగ్గర శారీస్ తీసుకుంటున్నారో వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి. ఏం లేదండి, నా దగ్గర మీరు శారీస్ అనేది తీసుకున్నాక పార్సల్ అనేది రిసీవ్ అయినాక సో చిన్న కమెంట్ అనేది చేయండి, మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి. సో సా నా ప్రోడక్ట్ కాబట్టి ఆబ్వియస్లీ నేను బాగుందనే చెప్పుకుంటా అండి. సో అదే మీరైతే బాగుంది అని చెప్పేసి కొంచెం మీరు చెప్తే వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్న వాళ్ళైతే కొంచెం ట్రస్టెడ్గా అయితే నమ్ముతారు కదండి. సో దానికోసం అనేది చెప్తున్నా అండి. సో కొంచెం మీరు పార్సల్ ఓపెన్ చేసేటప్పుడైనా కొంచెం ఓపెన్ చేసాకైనా సరే కొంచెం మీరు కమెంట్ అనేది చేస్తే కొంచెం నాకు హెల్ప్ఫుల్ అవుతుందండి. సో నెక్స్ట్ వేరే ఎవరైనా తీసుకునే వాళ్ళకి సో చాలామంది ఇదే చేస్తున్నారండి, పార్సల్ అయితే తీసుకుంటున్నారు. కొంచెం చాలామంది అయితే ఫొటోస్ పెట్టయితే బాగుందని చెప్తున్నారని, కొంతమంది అయితే పార్సల్ తీసుకున్నాక వాళ్ళు వచ్చిందని చెప్పరు, బాగుందని చెప్పారండి, ఏది చెప్పరు అసలు. సో కొంచెం మీ పార్సల్ అనేది వచ్చినాక కొంచెం మాకు కమెంట్ అనేది చేస్తే కొంచెం మీతో పాటు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతామండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.